హాయ్ ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి 2026 సంక్రాంతి చాలా స్పెషల్ ఉండబోతుంది. ఎందుకంటే మెగాస్టార్ ప్రభాస్, అటు రవితేజ వీళ్ళ వీళ్ళ హంగామా మధ్యలో ఒక చిన్న సినిమా కూడా వస్తుందన్నమాట. అది అనగనగా ఒక రాజు. ఈరోజు ఆ ట్రైలర్ రిలీజ్ అయింది. దాంట్లో నాగార్జున గారు ఆ ఒక్కొక్క పాత్రను అంటే ఆ సినిమా గురించి చిన్నగా ఒక మాట్లాడతాడు అనమాట. ఆ వాయిస్తోని ఆ ట్రైలర్ రన్ అవుతుంది. అయితే ఇందులో నవీన్ పొలిశెట్టి హీరో. అయితే ఈ నవీన్ పొలిశెట్టిని సంక్రాంతి బరిలోకి తేవడం ఏందా అనేసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఒకటే చెప్పదలుచుకున్న ఏంటంటే ఆ సినిమాను నమ్ముకున్నది ఏంటంటే ఆ సినిమాలో పూర్తిగా పల్లెటూరి వాతావరణము తోని కూడిన కామెడీ ఎక్కువగా ఉండబోతుంది ఆ సినిమాలో. కాబట్టి అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అది. కాబట్టి ఈ సినిమాను ఎంత పెద్ద స్టార్ హీరోలు, ఎంత పెద్ద పాన్ ఇండియా సినిమా అయినా కానీ పర్లేదు అన్న ఉద్దేశంతోనే ఈ సినిమాను వాళ్ళు రిలీజ్ చేస్తారనేసి నేను అనుకుంటాను మిత్రులారా. అయితే ఇప్పుడు చూసిన ట్రైలర్స్లో ఇప్పుడు వచ్చే ఈ మూడు సినిమాలు ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్లో ఉందన్నమాట. ప్రభాస్ సినిమా ఏంటంటే ఒక ఆత్మ చుట్టూ తిరుగుతూ కామెడీ పండించే రకము. తర్వాత ఈ రవితేజ సినిమా కూడా ఇద్దరు పిల్లల మధ్య ఉన్న కామెడీని పండించి అదొక సినిమా, అదొక జోనర్. చిరంజీవిది కూడా ఒక రకమైన కామెడీ, ఒక పోలీసు ఆ రకంగా ఆయన సినిమా కూడా ముందుకెళ్తుంది. అయితే వీటన్నిటికీ సపరేట్ జోనర్లో ఉన్న సినిమా నవీన్ పొలిశెట్టిది అనమాట. ఇది పల్లెటూరు బ్యాక్డ్రాప్లో నడుస్తుంది, మంచి కామెడీ ఉంటుంది. కాబట్టి ఈ సినిమా 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను మిత్రులారా. ఇందులో చెమ్మక్ చంద్ర ఇంకా మిగతా కామెడియన్స్, మంచి మంచి కామెడియన్స్ ఉన్నారు. అందులో నవీన్ పొలిశెట్టి కామెడీ ఇంకా హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే తను చేసే కామెడీ, తను మాట్లాడే తరీకా అలా ఉంటుంది అనమాట. అందుకనే రాసి పెట్టుకోండి, ఈ సినిమా సంక్రాంతి బరిలో నెంబర్ 1 పొజిషన్లో ఉండే అవకాశం మాత్రం 100% ఉంది మిత్రులారా. నెక్స్ట్ వీడియోస్ ఏది ఉన్నా మీకు డైరెక్ట్ రావాలంటే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.